డాక్టర్స్ మెమోరియల్ సంగతి చెప్పాలంటే మహాభారతం విన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, రకరకాలుగా ఉద్యమాలు జరిగినాయి. ఇంటి సాంబార్ గోపా ఇవన్నీ జరిగినాయి. 69లో తెలంగాణ ఉద్యమం పుంజుకొని 9 నెలలు జరిగింది. మా తెలంగాణ మాకు రావాలి, వాళ్ళని రమ్మంటలేము, వాళ్ళని పొమ్మంటలేము. కాన్స్టిట్యూషన్లో మాకు రావాల్సిన న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయం మాకు రావాలని ఉద్యమాలు జరిగినాయి. అందుకు కానీ ఈ మెమోరియల్ ఇవ్వడం కట్టుకోవచ్చు. భూమి పూజ నేనే చేసిన. అది అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్రావు, లక్ష్మీనారాయణ ముద్రాజ్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఏర్పడ్డారు. వాళ్ళు ఒక కమిటీని తయారు చేయాలి. కమిటీ అయ్యి నా డిజైన్ ఒప్పుకున్నారు. నన్ను ఇక్కడ వర్క్ చేయమని పంపారు. భూమి పూజ చేసిన. భూమి పూజ అయినాక రాళ్ల కొరకు తెలంగాణ, ఆంధ్ర అన్ని జాగాలలో తిరిగి ఒక్కొక్క రాయి ఒక్కొక్క జాగాలను తెచ్చిన. నిజామాబాద్ నుంచి ఒకటి వచ్చింది, వరంగల్ నుంచి ఒకటి వచ్చింది, బంజారా హిల్స్ దగ్గర తెల్లరాళ్ళన్నీ బంజారా హిల్స్ అవన్నీ అట్లా తెచ్చిన. మళ్ళా ఇక్కడనే కూర్చొని గుడిసేసుకొని ఇంటి నుంచి ఒక టిఫిన్ తెచ్చుకొని అట్లా పప్పుచారు అడ్డం పెట్టుకొని ఇలా తింటుంటే రాళ్ళు ఇక్కడనే ఎందుకంటే మోయలేం. మళ్ళా ట్రాన్స్ఫర్లు అవన్నీ కావు. సైట్ మీదనే ఈ మెమోరియల్ డిజైన్ చేయడం జరిగింది. దానికి ఎన్నో రకాలుగా పైసలు నావే పోయినాయి. ఇంత అడుగుతా పోతే ఏమన్నారు అంటే ఇనాగ్రేషన్ ఇస్తామండి అన్నారు. అది ఇనాగ్రేషన్ కాదు, నాకు పైసలు దొరకదు. 60 మంది చనిపోయినరని డిక్లేర్ అయ్యింది. అప్పుడు 9 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మనకు. 9 డిస్ట్రిక్ట్ ఎవరి డిస్ట్రిక్ట్ గాడికి బుల్లెట్ అని తోటి 9 బుల్లెట్ ఇంప్రెషన్స్ ఉన్నాయి కింద. దాంతో 36 ఇంటూ 10 360 మంది చనిపోయినరని ఒక కాన్సెప్ట్ సింబాలిక్ అది కట్ట. తర్వాత పైన స్ట్రిప్స్ ఉన్నాయి. ఇదేమో ఆర్చ్ ఉన్నట్టు. ఆర్చ్ మీద ఏమందంటే దేవతల విగ్రహాల మీద ఆర్చ్ ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళు దేవతలు సమానము, దేవతలతోటి సమానం అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఆర్చ్ ఇచ్చింది. పైన స్ట్రిప్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి చూసినా 9 అవపడతాయి. బడిపాతులు ఏమంటాడంటే ఒక్కొక్క కట్టి తీసుకపోతే ఇరుస్తారా, ఇరగొడుతుంది. అన్నీ ఒక్క దగ్గర ఉంటే ఇచ్చలేరు, ఐకమత్యంతో ఉండాలి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందుకు ఎక్కడి నుంచి చూసినా నీకు 9 స్ట్రిప్స్ అవపడతాయి. కాన్సెప్ట్ ఏంటంటే 9 డిస్ట్రిక్ట్స్ యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. అట్లా ఇక పైన ఏంది ఎర్రరాయితో ఉన్నది కథ. ఎర్రరాయి ఏంది కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రజెండా అంటే కమ్యూనిజం అంటారు కదండి. ఆ ఎర్రజెండా అంటే దాంట్లో మళ్ళీ సర్కిల్ ఏంది. మేము అడిగింది ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రావాల్సిన న్యాయం మాకు ఇవ్వండి, వాళ్ళని ఉండమంటలేము, పోమంటలేము, మాకు అన్యాయం చేయకండి అనేటువంటి ఉద్యమాలు జరిగినాయి. అవి అందుకు గాను అది కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారం ఇవ్వని చెప్తుంది. ఇంకా పైపోయినాక ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ కొరకు మెమోరియల్ కట్టింది. వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టారు, రారు, మొక్కరు, నివాళులు అర్పించరు. అది వాళ్ళ పని. ఇంకా గమ్మతే ఉందంటే మనోళ్ళు రారు, మనోళ్ళు మొక్కరు, మనోళ్ళు నివాళులు అర్పించరు. ఇప్పుడు కూడా కొంతమంది రారు. ఎందుకంటే వాళ్ళ పోస్టులు పోతాయి, వాళ్ళకేదో వేరే రకంగా ట్రీట్మెంట్ అవుతుంది అని వాళ్ళు రారు. అందుకు నేనేం చేసినంటే 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదండి. 9 డిస్ట్రిక్ట్స్ కలిసి ఒక మల్లెమొగ్గ మాదిరిగా మోడర్న్ డిజైన్లో ఒక తెల్ల మల్లెమొగ్గ మాదిరిగా దానిపైన పెట్టు. నువ్వు పెట్టకు పర్మనెంట్గా నేను మల్లెమొగ్గ పెట్టినా నివాళులు అర్పిస్తున్నా. ఇప్పటికీ నివాళులు అర్పిస్తూనే ఉన్నా.